इधर जाओ ना, जाके पूछो। నియోజకవర్గం సంబంధించినటువంటి సిఎంఆర్ఎఫ్ చెక్కులకు సంబంధించి ప్రభాకరన్న ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో సుమారు 110 మందికి ఈరోజు 30,60,000 రూపాయలతో ఈ యొక్క చెక్కుల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే గత 10 సంవత్సరాలలో కూడా తన ఎమ్మెల్యే ఉన్నా లేకున్నా ఎక్కువ మొత్తంలో రాష్ట్రంలో అన్నింటికన్నా ఎక్కువ మొత్తంలో మన కాన్స్టిట్యున్సీలో ఈ యొక్క ఫండ్ అనేది ఇప్పించారు. అదేవిధంగా ఇప్పుడు కూడా నిర్విరామంగా ఈరోజు ఈ యొక్క ఆఫీస్లో అందరు వస్తుంటే ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు వాళ్ళ బాధలు ఉన్నటువంటి వ్యక్తులకు ఏదైతే సదుపాయాలు లేనటువంటి వాళ్లకు అండగా ఉండి ఈరోజు ఈ యొక్క డబ్బులు అనేటివి ఇప్పిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈరోజు తను 10 సంవత్సరాలు కూడా చాలా కష్టపడి చేసిన సేవలు చాలా బట్టి కూడా వర్క్ జరిగినాయి. కానీ ఈరోజు గత సంవత్సరం ఏదైతే మన కేసీఆర్ గారు ఓడిపోయి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో ఆ కాంగ్రెస్ ప్రభుత్వంలో సంవత్సరం దాటిపోయినా కానీ ఇప్పటి వరకు సంగారెడ్డి పట్టణంలో కానీ నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి పనులు కూడా చేపట్టడం లేదు. సంగారెడ్డి పట్టణాన్ని తీసుకుంటే ఈరోజు ఆ రోజు ఏదైతే 80 కోట్ల రూపాయలతోని ప్రభాకరన్ ఏదైతే డబ్బులు తీసుకొచ్చిండో సుమారు అందులో కూడా 50 కోట్ల వరకు కూడా వర్కులు జరిగినాయి. ఇంకా 30 కోట్ల రూపాయలు డబ్బులు వద్దు అని వాపస్ చేయడం జరిగింది. దానికోసం కూడా 2-3 సార్లు మంత్రి దామోదర్ రాజవంశం దగ్గరికి వెళ్ళి అవి డబ్బులు కూడా రిలీజ్ చేయాలని కోరింది. కానీ ఇప్పటి వరకు కూడా 1 రూపాయి కూడా ఇచ్చే పరిస్థితి సంగారెడ్డి పట్టణానికి లేదు. ఇప్పుడే కాదు, వచ్చే 4 సంవత్సరాల్లో కూడా ఎటువంటి డబ్బులు వచ్చి ఈరోజు ఈ యొక్క పట్టణం అభివృద్ధి కోసం జరగదని తెలిసిపోతా ఉంది. ఎందుకంటే ప్రభుత్వం ఆయననే సీఎం గారే చెప్తా ఉన్నారు, డబ్బులు లేవు అనుకుంటా. కాబట్టి వస్తే నమ్మకం ఏది కూడా లేదు. కాబట్టి ఇంకా అదేవిధంగా ఇదే తరహా జరిగితే ప్రజలు ఎప్పుడైతే కేసీఆర్ని ఓడగొట్టుకున్నామో గెలిపించుకోలేమో అప్పుడే మోసపోయినాం అని ఇప్పుడు పబ్లిక్లో అందరు చర్చనీయాంశంగా మారింది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఎలక్షన్ పెడితే టీఆర్ఎస్ వచ్చే పరిస్థితి ఉందని నేను తెలుపుకుంటా ఉన్నాను.